హలో. మొన్న చెప్పినటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ లో ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? సో ఫస్ట్ ప్రాబ్లం మీకు అర్థం కాకుండా ఉంటే చూడండి, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మీకు దేనికైనా మీరు కొంచెం రెస్పాండ్ కావాలి. ఎవరు హలో 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 ఏమ్మా? సీత, స్వాతి, వెంకటేష్, సంధ్య, మీకేమి మా ప్రాబ్లం వేసారా, ప్రాక్టీస్ చేశారా లేదా? ఆ ప్రాబ్లం అర్థం కాకుండా ఉంటే మళ్ళీ చెప్తాను, చూడండి అమ్మా. హలో హలో క్లాస్ అటెండ్ అయ్యి కామ్గా ఉన్నారు వీళ్ళు. ఏమి నాకు అర్థం కలదు వీళ్ళ విషయం ఏంటి. ఇదే మా సిగ్నల్స్ లేవా మీకు? వాయిస్, నా వాయిస్ అనబట్టు సిగ్నల్స్ లేవా ఏంటి? హలో ఏమి వెంకటేష్, సంధ్య, శ్వేత, స్వాతి, లీలాశ్రీ వాళ్ళు అటెండ్ కాలేదు, రాధిక అటెండ్ కాలేదు. మీరు ఎవరో ఒకరు ఏందమ్మా మీరు ఎట్టు తయారైనారు మొండిగా? లాస్ట్ చెప్పిన ప్రాబ్లం అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు చెప్పానా? అది అర్థం కాకుండా ఉంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మీరు దేనికైనా రెస్పాండ్ అయ్యి చెప్పాలి కదా, అడగాలి కదా. వేస్ట్. క్లాస్ మీదే కదా ఇప్పుడు. ఎవరిది క్లాసు?
హలో ఫ్రెండ్ అక్షయ. ఏమ్మా అక్షయ? హలో చెప్పండి సార్. ప్రాబ్లం మొన్న వేసాం కదమ్మా, ఫస్ట్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ లో మనము మూలధనం ఖాతా అలాగే జనరల్ బ్యాలెన్స్ షీట్ రెండు వేసాం. ఏమ్మా? హలో హలో చెప్పండి ఫ్రెండ్ సార్. ఎవరు? మొన్న శ్రీలత. ప్రాబ్లం వేసాం కదమ్మా, శ్రీలత. ఓకేనా? అవును సార్. అది ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందమ్మా. ఫస్ట్ ప్రాబ్లం మీరు వచ్చావు ఆ రోజు, అటెండ్ అయ్యావు క్లాస్ కి? లేదు సార్, ఆ రోజు నెట్ సరిగ్గా రాకుండా రాలేదు సార్. ఓకేమ్మా. అసలు వేయలేదు ఆ ప్రాబ్లము? నోట్స్ రాసుకున్నారు కంప్లీట్? దానికి ఏమన్నా ఎలక్ట్రిసిటీ ప్రాఫిట్ అండ్ సప్లై అకౌంట్స్ కి సంబంధించి లాస్ రాసుకున్నాను సార్. మీకు బ్యాలెన్స్ షీట్ అవి రాయలేదు సార్. ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ లో అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదమ్మా, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉండదు ఇక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ కి. నెక్స్ట్ ఆ ప్రాబ్లం వేయలేదైతే, నువ్వు రాలేదమ్మా సంధ్య? తర్వాత ఎవరు వేస్తున్నారు ఆ ప్రాబ్లము? అక్షయ నువ్వు వేసావమ్మా? అఫ్రిన్? ఇంకెవరు? శ్రీలత మాట్లాడింది కదా, నేను రాలేదు. నెక్స్ట్ ఇంకా? హలో అక్షయ, స్వాతి, సంధ్య. కనీసం రాసుకున్నా మా ప్రాబ్లం. మిగతా రిమైనింగ్ అన్ని క్లాస్కి అటెండ్ కాకపోతే తర్వాత వీడియో లింక్ చూసి ఆ ప్రాబ్లము నువ్వు నమూనా రాసుకున్న ప్రాబ్లం రాసుకున్న లింక్ చూసి ప్రాబ్లమ్ వేసుండొచ్చు కదమ్మా సంధ్య? హలో ఆ ప్రాబ్లం సంబంధించినటువంటి రికార్డింగ్ వీడియో లింక్ ఉంటుంది కదమ్మా, ఆ ప్రాబ్లము చెప్పాను కదా నేను. తర్వాత నీకు వీడియో సిగ్నల్స్ బాగా వచ్చినప్పుడు ఆ వీడియో చూసి ఆ ప్రాబ్లం వేసి ప్రాక్టీస్ చేయొచ్చు కదమ్మా. హలో ఓకే సార్. సరేమ్మా. చూడు ఆ ప్రాబ్లము అది పూర్తిగా నమూనాలు మొత్తం రాసి రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్ అవన్నీ రాసుకొని, అది రాసిన తర్వాత ఆ ప్రాబ్లం వేసుకొని ఆ ప్రాబ్లం వేసి ఆ వీడియో కన్సర్న్ ఆ డేట్ చెప్పినటువంటి డేట్ లో వీడియో 2 క్లాసులు అయింది, 2 days వచ్చింటుంది. ఆ లింకులు 2 చూస్తున్నావంటే ఆ ప్రాబ్లం మళ్ళీ నీకు అర్థమయ్యేదాకా విని ఆ ప్రాబ్లం వేసి ప్రాక్టీస్ చేయమ్మా దాన్ని. అంటే మనకు ఆన్లైన్ క్లాస్ లో ఉండేటువంటి బెనిఫిట్ అది. ఒకసారి క్లాస్ కి మనం అటెండ్ కాలేదు అంటే అప్పుడు మళ్ళీ దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ ఉంటుంది. ఏదైనా పని ఉండి అటెండ్ కాలేకపోయావు అప్పుడు అర్జెంటు, తర్వాత దాని వీడియో లింక్ చూసి క్లాస్ లో ఏం జరిగిందో చదువుకునేదో, లేకపోతే ప్రాబ్లం చెప్పుంటే దాన్ని వీడియో లింక్ చూసుకొని ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాలి చూస్తూ. రైట్. ఇంకమ్మా అఫ్రీన్, వెంకటేష్, హలో, అక్షయ, స్వాతి. ఇప్పుడు ఎవరు జాయిన్ అయినారు? లీలాశ్రీ. ఏమ్మా లీలాశ్రీ? హలో సార్ అక్కడ లేట్ అయిపోయింది, ఇప్పుడే వచ్చాను సార్. ఏమ్మా లేటు? బ్యాంక్ వెళ్ళొచ్చినాను సార్. సరే సరేమ్మా,
ఓకే, మొన్న ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కదా, అవి నువ్వు క్లాస్కి నువ్వు మాట్లాడితే ఆ రాధిక మీరిద్దరే రెస్పాండ్ కావాలి. మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళు క్లాస్లో ఎవరు రెస్పాండ్ కావడం లేదు. సంధ్య ఆ రోజు క్లాస్కి రాలేదంట. వెంకటేష్ నేను అటెండెన్స్ కోసం జాయిన్ అన్నాడు, దేనికి జాయిన్ అన్నాడు అర్థం కాల. ఆమె ఎవరో ఇంకా సంధ్య కాదు, శ్రీలత. సంధ్య ఏం రెస్పాండ్ గల, వెంకటేష్ రెస్పాండ్ గల, స్వాతి, శ్వేత, అఫ్రీన్, అక్షయ ఉన్నారు. వీళ్ళు ఎవరు రెస్పాండ్ కావడం. సరేమా, పోతే పోయింది. మనం ఆ రోజు ప్రాబ్లం వేసాం కదమ్మా ఎలా శ్రీ, అది అర్థమైందా మళ్ళీ చెప్పాను మా ఫస్ట్ ప్రాబ్లము. మీ ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంటే దానికి సంబంధించినటువంటి ఎలా వేసారు ఒకసారి చెప్పమా. మిగతా వాళ్ళు వింటారు, ఒకసారి చెప్పు ఎలా వేసాం అక్కడ. రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ లో రిసిప్ట్స్ క్రెడిట్ సైడ్, ఎక్స్పెండిచరు డెబిట్ సైడ్, రూపీస్ 3 కాలమ్స్. అంటే 2015 మార్చి 31 వరకు ఉన్నటువంటి దానికి రూపీస్ ఒక కాలము, కరెంట్ ఇయర్ రూపీస్ ఒక కాలము, టోటల్ రెండు కలిపితే అంటే అంతకు ముందు సంవత్సరం వరకు కరెంట్ ఇయర్ మొత్తం టోటల్ కలిపినటువంటి టోటల్ మొత్తం అమౌంట్ వేసుకునే దానికి మనకు థర్డ్ కాలం. ఇలా 3 కాలమ్స్ పెట్టి వేసాం. సో కాబట్టి ఇక్కడ మనము క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఓన్లీ రిసీప్ట్స్, అది క్యాపిటల్ రిసీప్ట్స్, అది పైన హెడ్డింగ్ లోనే ఉంది, మూలధనం క్యాపిటల్ అకౌంట్ అని. క్యాపిటల్ అకౌంట్ కి సంబంధించినటువంటి వాటిని మాత్రమే చూపిస్తాం. రిమైనింగ్ ఆస్తులు ఎందుకు చూపలేదంటే ఇది క్యాపిటల్ ఓన్లీ రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. సో కాబట్టి క్యాపిటల్ అకౌంట్ క్యాపిటల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం క్రెడిట్ సైడ్ చూపించాము, రిసీప్ట్ సైడ్. అలాగే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచరు డెబిట్ సైడ్ ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏవి, వాళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వెచ్చించేటువంటి మొత్తాలు అది. సో కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే మనకి అక్కడ 2016కి ఎక్స్పెండిచర్ కి టోటల్ చూడండి, లెక్క కావాల్సుకుంటే మీరు టోటల్ ఎక్స్పెండిచరు 21,39,000 వచ్చింది. దీనికి మనము అటు సైడ్ మనకు 20,55,000 వచ్చింది. డిఫరెన్స్ 84,000 వస్తుంది. ఈ 84,000 ని మనకు ఇక్కడ హెడ్ సైడ్ ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ ఎక్స్పెండిచర్, కాబట్టి అసెట్స్ కొన్నారు. క్యాపిటల్ అకౌంట్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ కొంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. కాబట్టి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అసెట్ సైడ్ చూపిస్తాం జనరల్ బ్యాలెన్స్ షీట్ లో 84,000. అంతేనమా. రిమైనింగ్ వాడికి ఉండేటువంటి జనరల్ బ్యాలెన్స్ లో చూసేటువంటి అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ ఏవైతే ఉంటాయో దాని కింద మనము బ్యాలెన్స్ క్యారీడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసి ఉంటాం. ఇక్కడ దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుని 84,000. ఇక్కడ మనము జనరల్ బ్యాలెన్స్ షీట్ లో వచ్చేటువంటి అంశాలన్నీ చూపించాం. జనరల్ బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి చూపించామంటే జనరల్ స్టోర్స్ అండ్ స్టాక్ 25,000, ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ 20,000, డ్యూ ఫ్రమ్ అదర్ కంపెనీస్ 5,000, సన్రీ అవుట్ స్టాండింగ్ అకౌంట్స్ 7,000, క్యాష్ ఎట్ బ్యాంక్. ఇవన్నీ అసెట్స్ కనుక మనం ఇక్కడ క్యాష్ ఎట్ బ్యాంక్ 10,000 అన్ని కూడా అసెట్ సైడ్ చూపించాము. అలాగే అసెట్స్ పర్చేజ్ చేసినటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మనకు లేదు, అట్టేసుకోలేదంటే క్యాపిటల్ రిసిప్ట్స్ టోటల్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ, టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్ 20,55,000 వేసుకొని లయబిలిటీ సైడ్ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది
21,39,000 ఉంది. 21,39,000 వచ్చేసి దాన్ని ఎక్స్పెండిచర్ అంటే ఇది అసెట్ సైడ్, రిసిప్ట్ సైడ్ వచ్చేసి సారీ లైబిలిటీ సైడ్ వచ్చేసి రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి? 20,55,000 ఇటు సైడ్ వేసి అట్టు కూడా మనం వేసుకోవచ్చు. ఏమ్మా లీలాశ్రీ అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను నాయన? ఎస్ సార్. ఏం చెప్తున్నాను చెప్పు. ఇది ఓన్లీ డిఫరెన్స్ అమౌంట్ మాత్రమే తీసుకొని వేసాడు ఇక్కడ జనరల్ బ్యాలెన్స్ షీట్ లో. ఓకేనా? మనం అలా కాకుండా టోటల్ అమౌంట్ తీసుకుని కూడా వేయచ్చు. టోటల్ అమౌంట్ అంటే టోటల్లో రిసీవ్స్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఎంతైతే ఉన్నాయో అవన్నీ లైబిలిటీ సైడ్, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉందో అవన్నీ అసెట్ సైడ్ టోటల్ వేసుకున్నా కూడా వచ్చేది ఈ 84,000 అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్. సో కాబట్టి ఆ 84,000 డిఫరెన్స్ అమౌంట్ మాత్రమే తీసుకొని జనరల్ బ్యాలెన్స్ షీట్ లో వేసాడు. సో కాబట్టి జనరల్ బ్యాలెన్స్ షీట్ లో 84,000 బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్, జనరల్ స్టోర్స్ అండ్ స్టాక్ అసెట్ కాబట్టి, అలాగే ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ ఫ్రమ్ అదర్ కంపెనీస్, సన్రీ అవుట్ స్టాండింగ్ అకౌంట్స్, క్యాష్ అట్ బ్యాంక్, ఇవన్నీ జనరల్ అసెట్స్ కనుక మనం ఇక్కడ మామూలు బ్యాలెన్స్ షీట్ లో చూపించాం. అలాగే లైబిలిటీస్ సైడ్ చూడండి. లైబిలిటీస్ సైడ్ జనరల్ రెవెన్యూ 65,000, నెట్ రెవెన్యూ అకౌంట్ 32,000. నేనా? అలాగే సూపర్ యాన్యుయేషన్ ఫండ్ 15,000, ఫైర్ ఇన్సూరెన్స్ ఫండ్ 5,000, సన్రీ క్రెడిటార్స్ 10,000, డ్యూ టు అదర్ కంపెనీస్ 4,000. సో ఇవన్నీ కూడా మనము లైబిలిటీస్ కింద వేసాము. టోటల్ ఎంత వచ్చిందమ్మా లీలాశ్రీ? 1,51,000 వచ్చింది. ఇది ప్రాబ్లము, చాలా సింపుల్ గా ఉంటుంది. రైట్. అలాగే నెక్స్ట్ నోట్స్ రాసుకోమని చెప్పాను. దాని కింద అకౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ రాసుకున్నారు. మరి ది బిజినెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై companies being a public utility is controlled by the state government controlled by the government. So these industries is under the handle of government, okay, and local authorities and public companies. The business of electricity supply companies is subjected to 2 acts of legislature or Indian Electricity Act 1910, అలాగే Electricity Supply Companies Act 1948. So it should be noted that published accounts of electricity supply companies are to be drawn up in accordance with the requirements of Companies Act 1956. Alage the provisions of Indian Electricity Companies Act 1910 and Electricity Companies Act 1948 should also be compiled with completely. Sorry. సో అదంతా నోట్స్ రాసి పెట్టుకోండి. అలాగే అకౌంట్స్ అండర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీస్ యాక్ట్ 1910 అన్నాడు. సో కాబట్టి రూల్ 26 ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 1956 makes the following provisions in accordance with section of 11 of Indian Electricity Act 1910 for annual accounts of electricity supply companies.
లేదా సింపుల్ గా ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కూడా అనొచ్చు. సో కాబట్టి ఏడేం చెప్తున్నాడు చూడండి, ఎవ్రీ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ shall prepare its accounts to 31st March and shall render them to the state government within 6 months from the such date. సో కాబట్టి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ అన్ని కూడా మార్చి 31వ తారీఖున ముగింపు లెక్కలు తయారు చేసుకొని వాటికి సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కి అవి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ది అకౌంట్ షల్ బి మేడ్ అప్ సో ఫార్ as circumstances permit in the prescribed forms as set in the annexure 5 to the Indian Electricity Companies Rules 1956. సో కాబట్టి దీని annexure 5 is based on double account system. ఆల్రెడీ మనము దాని గురించి మనం డిస్కస్ చేసాము. ఆడి వరకు రాసి పెట్టుకోండి. ఆడి వరకు ఆ ఫార్మ్స్ కూడా మనము ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్ లో కూడా ఫార్మ్స్ కూడా మనము నమూనాస్ అన్ని రాసుకొని ఉన్నాం కాబట్టి మీరు ఏడు వరకు ఈ 2 పారాగ్రాఫ్స్ థియరీ నోట్స్ రాసి పెట్టుకోండి. అలాగే అది రాసి పెట్టిన తర్వాత సెకండ్ ప్రాబ్లం నేను ఇప్పుడు మీకు పెడతాను. మీకు పెడితే దాన్ని మీరు రాసి పెట్టుకోండి, రేపు క్లాస్లో చెప్తాను. సో ఈరోజు బ్రీఫ్గా దాన్ని మీకు వాట్సాప్లో పెట్టబోయే ముందు నేను ఒకసారి చదువుతాను. దానికి వినండి జాగ్రత్తగా, ఏమేమేమన్నాడు ఏంటి అనేది. క్యాపిటల్ అకౌంటు పోతే రెవెన్యూ అకౌంటు, నెట్ రెవెన్యూ అకౌంటు, జనరల్ బ్యాలెన్స్ షీటు సెకండ్ ప్రాబ్లంకి 4 వేస్తున్నాడు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం చదువుతాను నేను, మీరు జాగ్రత్తగా వినండి. రేపు మీకు నేను వాట్సాప్లో పెడతాను, మీరు రాత్రి రాసి పెట్టుకొని దాన్ని రేపు పొద్దున క్లాస్లో వేద్దాం. ఓకేనమ్మా? రైట్. అయితే నేను చెప్పేటువంటి నోట్స్ మీరు రెగ్యులర్గా నాకు చూపించాలి. మీరు మిడ్ ఎగ్జామ్స్కి వచ్చే లోపల మీకు నోట్స్ అంతా నాకు కంప్లీట్ చేసి ఈ చెప్పుండేటువంటి యూనిట్స్ లో నేను ఏదైతే ప్రాబ్లం చెప్పాను ఇవన్నీ నేర్చుకుని మీరు అసైన్మెంట్ రాయాలి ఫస్ట్. ఇవన్నీ మీరు చేస్తేనే నోట్స్ సబ్మిట్ చేసి నాకు చూపిస్తేనే కంప్లీట్ చేసి ఉండాలి. అన్ని యూనిట్లు చూపిస్తేనే మీకు మిడ్ ఎగ్జామ్స్ పెడతాను. ఇది పరిస్థితి. రైట్. ఈ సెకండ్ ప్రాబ్లం చదువుతాను చూడండి. ఏమ్మా వినిపిస్తుందమ్మా లీలాశ్రీ? రైట్. Following balances are extracted from the books of City Light Supply Corporation as on 31st March 2016. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి వివరాలు సిటీ లైట్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి వివరాలు బుక్స్ లోంచి తీసుకోబడినటువంటివి. ఏం చెప్తున్నారు చూడండి. ఈక్విటీ షేర్స్ 1,64,700, డెబెంజర్స్ 16,000. ఇవన్నీ ఎక్కడ చూపిస్తాం మనము? ఎక్కడ చూపిస్తామా? క్యాపిటల్ అకౌంట్ లో చూపిస్తాం. క్యాపిటల్ అకౌంట్ లో రిసిప్ట్స్ కింద చూపిస్తాం. రైట్. ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినాడా అనేది చూస్తే మనం చూపిస్తాం. అలాగే నెక్స్ట్ పోతే డెబెంజర్ తర్వాత సన్రీ క్రెడిటార్స్ అండ్ ఓపెన్ అకౌంట్స్. సో సన్రీ క్రెడిటార్స్ వచ్చేసి అండ్ ఓపెన్ అకౌంట్ వచ్చేసి 75,000. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ 31st 2015 లాస్ట్ ఇయర్ కి వాళ్ళు పెట్టినటువంటి మొత్తం టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు 2,85,000. జస్ట్ ఏనండి, మీరు మీ దగ్గర లేదు కదా ప్రాబ్లం చూసేదానికి. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ది 15-16 18,300. సన్రీ డెటార్స్ ఫర్ కరెంట్ సప్లై 12,000. అదర్ డెటార్స్ 150. స్టోర్స్ ఇన్ హ్యాండ్ 1,500.
cash in hand 1500, cost of generation of electricity 9000, cost of distribution of electricity 1500, rent, rates and taxes 1500, depreciation 3600, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 6000, interim dividend 3000, sale of current meter rent 6000, అలాగే నెక్స్ట్ సేల్ ఆఫ్ కరెంట్ ఇది క్రెడిట్ which is 39,000, balance of net revenue account 1500 credit as on 31st April 2015 కి మనకు బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ లో 8550 ఉంది. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. అలాగే మనం ఏం చెప్తున్నారు చూడండి కింద, ప్రిపేర్ ఏ క్యాపిటల్ అకౌంట్ అండ్ రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ అండ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ది అబౌట్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నారు. సో మనకి ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ లో నుంచి, వివరాల్లో నుంచి మనము ట్రయల్ బ్యాలెన్స్ సరే ఏమన్నాడు, క్యాపిటల్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, అలాగే జనరల్ బ్యాలెన్స్ షీట్. సో ఇది మనం వేయాల్సినటువంటి ప్రాబ్లము. సో దీనికోసం మనకు బ్రీఫ్ గా చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఈక్విటీ షేర్స్ 1,64,700 ఇచ్చినాడు. సో కాబట్టి ఈ సంవత్సరం మనం ఇష్యూ చేసినటువంటిది కరెంట్ ఇయర్ మనకి ఎక్కడ చెప్పలేదు కాబట్టి డాష్ పెడతాం, టోటల్ కూడా అంతే. అలాగే నెక్స్ట్ డిబెంచర్స్ 60,000 ఇచ్చినాడు, డ్యూరింగ్ ఇది ఇవ్వలేదు, డ్యూరింగ్ ది ఇయర్ కరెంట్ ఇయర్ లో డాష్ పెడతాము, టోటల్ 60,000 వేసి క్రెడిట్ సైడ్ అంతే, ఇంకేం రావు. ఆ రెండు టోటల్ చేస్తే మనకు 2,24,700 వస్తుంది. దీనికి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు, 2,85,000, కరెంట్ ఇయర్ వచ్చేసి 18,300, టోటల్ 3,03,300. ఇది మనకు టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ అసెట్ సైడ్ ఏం పెరగలేదు, రిసిప్ట్ సైడ్ ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే పెరిగింది. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ది ఇయర్ అని ఇచ్చినాడు 15-16. సో అది మాత్రమే మనకి ఇక్కడ పెరిగినట్టు. ఇక్కడ రిసిప్ట్ సైడ్ అసెట్స్ ఏమి అంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, ఏం ఇష్యూ చేయలేదు. హలో ఏమ్మా లీలాశ్రీ, వినిపిస్తుందా వాయిస్? రైట్, ఆ ప్రాబ్లం పెడతానమ్మా, మీరు రాసి పెట్టుకోండి. రేపు క్లాస్ లో సింపుల్ ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, రేపు క్లాస్ లో వేద్దాం. ఓకేనమ్మా? ఏమేమి వేయాలంటే ఆ ప్రాబ్లం వేసుకొని దాని కింద సింపుల్ గా ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, లాస్ట్ లో జనరల్ బ్యాలెన్స్ షీట్ సింపుల్ గా చిన్న చిన్నవి గీసి పెట్టుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క పేజీ, హాఫ్ పేజీకి. రేపు క్లాస్ లో స్టార్ట్ అవుతానే ప్రాబ్లం వేద్దాం. ఓకేనమ్మా? ఏం మిగతా వాళ్ళంతా జాయిన్ కావడం లేదు, మీ వాళ్ళంతా ఏం చేస్తా ఉండరు? వీళ్ళంతా మహమ్మద్ ఎప్పుడో జాయిన్ అవుతా ఉంటారు, మీకు ఇష్టం వచ్చిన టైం లేదు.
ఆ? పూర్తిగా సీఏ వాళ్ళు డిసిప్లైన్ లో లేరు. ఇంకా కొద్దిగా కూడా క్రమశిక్షణ లేదు. టయానికి క్లాస్ అటెండ్ అయ్యేది. ఆ? మనకు ఎంతకి కాలేజీ అవుతుందో మామూలుగా ఆన్లైన్ లో కూడా సేమ్ అలాగే యాజ్ పర్ ది టైం టేబుల్ షెడ్యూల్ ప్రకారం మనకు డైలీ రెగ్యులర్ గా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అందరూ తీసుకుంటా ఉన్నారు. మీరు ఇంకా క్లాసులకు అటెండ్ కాకుండా అలర్ట్ కాకుండా ఉంటే ఏంది పరిస్థితి? మిమ్మల్ని అందరినీ ఇలా క్లాసు రెగ్యులర్ గా అటెండ్ కాకుండా ఆన్లైన్ లో క్లాసులకు అటెండ్ కాకుండా ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ మీ పేర్లన్నీ రాసి పెట్టి మీకు సరైనటువంటి పనిష్మెంట్ ఇస్తే తప్ప మీరు మారేటట్లేరు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందరూ వస్తున్నారు, రెగ్యులర్ గా క్లాసులకి జాయిన్ అవుతా ఉంటారు. మీకు సెకండ్ ఇయర్కి వచ్చినారు, మీకేం రెగ్యులర్ గా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యేదానికి ఏమా మీకు రెగ్యులర్ గా టయానికి క్లాసులు అటెండ్ అయ్యేసి చెప్పింది ఎగ్జామ్స్ ఉంటాయి మీకు తొందరలో. ఈ ప్రాబ్లం పెట్టినానా నేను మీకు? ఏమన్నా సెకండ్ ప్రాబ్లమ్మా లీలాశ్రీ? సెండ్ చేయండి సార్. పెట్టలేదా ఇంతవరకు? ఇంకా లేదు సార్. ఓకే మా పోతే జనరల్ బ్యాలెన్స్ షీట్ ఉండే ప్రాబ్లం అది పెట్టానా? అంటే ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం వేసాం కదా మనము, దానికి సంబంధించినటువంటి జనరల్ బ్యాలెన్స్ షీటు 2 పెట్టానా? క్యాపిటల్ అకౌంట్ అవి కూడా పెట్టలేదా? ఏమ్మా? బ్యాలెన్స్ షీట్ వరకు పెట్టినా సార్. ఏది క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వచ్చిందా? 2 వచ్చినాయా? సార్ ఓకే అమ్మా, తర్వాత ఈరోజు పెడతా సెకండ్ ప్రాబ్లం పెడతా. ఆ బ్యాలెన్స్ షీట్ కింద ఉండే జనరల్ బ్యాలెన్స్ షీట్ కింద ఉన్నాయి చూడండి, ఆ 2 నోట్స్ రాసి పెట్టుకోండి మా. అకౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్, అలాగే అకౌంట్స్ అండర్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, దాని ఆ రెండింటిని గురించి రాసి పెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇంకేమ్మా మీరు వీళ్ళు మిగతా వాళ్ళు అటెండ్ కావడం లేదు? రాధిక క్లాసులకి, వెంకటేష్, లీలాస్, ఓకే, శ్వేతనా? ఏమ్మా రాధిక? హలో నా రాధిక? అక్షయ, నీకు నేర్చుకోవాలని చదవాలని లేదు. ఏం రాధిక రెస్పాండ్ కలదే? సరే అమ్మా, అయితే రాధిక, లీలాశ్రీ ప్రాబ్లం పెడతాను, రాసి పెట్టుకుంటే రేపు క్లాస్లో వేద్దాం. ఓకే సార్. సరే నాన్న, బాయ్.